సో, ఒక్క అండర్ రేటెడ్ మెటీరియల్ సార్. చాలా మంది కాంప్రమైజ్ అవుతారు ఇక్కడ ఈ మెటీరియల్ దగ్గర. కానీ ఒకవేళ ఈ మెటీరియల్ గనుక వాడితే మీ ఇల్లు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అంటే రిచ్ లుక్ ఒస్తుంది. కానీ కొంచెం తేడాకి ప్రైస్ చేంజ్ తేడాకి చాలా మంది దీన్ని వదిలేసి తక్కువ చీప్ దానికెళ్ళిపోతుంటారు. ఇవి వాడితే మీకు లుక్కే మారిపోతుంది అని చూపించడానికి గాని, చెప్పడానికి గాని ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇస్తారా? ఆహ్, దీన్ని సింప్లిఫై జేసి ఏ బ్రెయిన్ కన్నా అర్థమైపోవాలనంటే మనము దీని ఎవల్యూషన్ చూడాలి. అంటే ఎలా జరిగింది అనేది. ఇంతకుముందు అడవిలో నుంచి చెక్క తీసుకొచ్చి దాంతో అన్నీ చేయించి ఆహ్, దాన్ని పాలిష్ జేసేవాళ్ళు. పాయింట్ ఓకే. ఏంటంటే మెరవాలి. ఓకే. గ్లాసీగా అవ్వాలన్నమాట. ఓకే. ఆ గ్లాసీనెస్ చూస్తే అరే! ఎంత బావుంది ఇల్లు అనేదొచ్చేది. సో, ఆ గ్లాసీనెస్ అచీవ్ జేయడం హాడ్ బికమ్ ఎ ఛాలెంజ్ ఇన్ ద వుడ్ వర్కింగ్ ఇండస్ట్రీ. అది ఏం జేస్తే ఆ గ్లాసీనెస్ వస్తది. ఓకే. మనం గ్లాసీ తేయగలిగితే ఓన్లీ చెక్క కలర్‌లు తెచ్చేవాళ్ళు ఇంతకుముందు. అండ్ అది చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది. ఆ కాలానికి అది నడిసింది. పోను పోను కలర్స్ వచ్చినాయి. మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి. షైనింగ్ కలర్స్ వచ్చినాయి. ఈ అన్నిటిని ఏంటంటే ద ఓన్లీ టార్గెట్ ఈస్ దే హావ్ టు షైన్. బ్యూటిఫుల్‌గా గ్లాసీగా కనపడాలి. అలా లామినేట్స్ వచ్చినాయి. గ్లాసీ లామినేట్స్ వచ్చినాయి. పీవీసీ లామినేట్స్ వచ్చినాయి. నౌ ఇట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ అక్రిలిక్ లామినేట్స్ అన్నమాట. అక్రిలిక్. యాహ్! ఓకే. ద వర్డ్ ఈస్ అక్రిలిక్. అక్రిలిక్ అంటే ఐల్ షో యూ సంథింగ్. దిస్ ఈస్ అక్రిలిక్. ఇదేంటంటే దిస్ ఈస్ ఎ ప్లాస్టిక్ రైజిన్. క్లియర్ రైజిన్. దీన్ని ఒక లేయర్ లాగా 1.5 థిక్‌నెస్‌లో లే చేసి దీని బ్యాక్‌లో పెయింట్ అవుతదన్నమాట. సో, ఇట్స్ జస్ట్ లైక్ అనదర్ మిర్రర్. గ్లాస్ కాదు. బట్ క్లియర్ రైజిన్ ఇట్ లుక్స్ లైక్ గ్లాస్. సో, దిస్ ఈస్ ద కరెంట్ ట్రెండ్. గ్లాస్ ప్రతి చోట వాడలేం మనం. ఎందుకంటే గ్లాస్ ఈస్ హెవీ. అదేం జరుగుతదంటే ఫర్నిచర్‌ని పాడు చేస్తా ఉంటదనమాట. అంటే బరువయిపోవడం బట్టి డోర్స్ వంగిపోవడం అవును. ఇట్లా అవును. చేస్తా ఉంటది. అవును. సో, వెయిట్ పరంగా ఏం చేస్తే మనకు బెటర్ అవుతది అనే ఒక క్వెషన్ రైజ్ అయినప్పుడు ఇండస్ట్రీ హస్ కమ్ అప్ విత్ అక్రిలిక్ షీట్స్ అన్నమాట. కిచెన్ మీరు సేమ్ కలర్ వాడండి. ఏదో గ్రీనో, బ్లూవో ఏదో ఒకటి తీసుకోండి. దాన్ని నార్మల్ లామినేట్‌తో చేయండి. అక్రిలిక్‌తో చేయండి. 2 పక్కన పక్కన పెట్టండి. ఇఫ్ 10 పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ థట్ 2 కిచెన్స్ గదా! బిలీవ్ మీ 9 ఆఫ్ దెమ్ విల్ లైక్ అక్రిలిక్. ఓకే. యాహ్! బికాజ్ ఇట్ లుక్స్ మోర్ ఆ! గ్లాసీ అండ్ డిజైన్స్ ఇట్ కూడా లుక్స్ లైక్ గ్లాస్ ఇట్‌సెల్ఫ్. ఇంకా అది ఆహా! గ్లాసే ఏసారేమో అంత ఓకే. బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. సో యాస్ యూ టోల్డ్ లైక్ చిన్న బడ్జెట్ వేరియేషన్ అవును. ఉంటది. లామినేట్ అంత తక్కువ ప్రైస్‌లో ఇది రాదు. కొంచెం హైయర్ ప్రైస్ బట్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ మీరు చేపించుకున్న తర్వాత మీకు ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం డెఫినైట్‌లీ ఉంటది. అరే! బ్యూటిఫుల్‌గా వచ్చింది అని. లుక్ సూపర్ ఉంటుంది. యాహ్! యాహ్! దీని వల్ల అని మాత్రం చెప్తున్నారు. అయితే సార్ ఏ మెటీరియల్స్ అయితే ఎక్కువగా హోమ్ ఓనర్స్ స్కిప్ చేస్తారు. కానీ ఇది యూజ్ చేస్తే ఇది కిచెన్‌లో గనక ఇది యూజ్ చేస్తే ఇది చాలా ఇయర్స్ వస్తుంది. లైక్ జిడ్డు పడతాయి కిచెన్‌లో ఎక్కువ. సో, అక్కడున్న కబోర్డ్స్‌కి ఫినిషింగ్ గాని, మెటీరియల్స్ గాని, లేకుంటే ఇంకేదైనా గాని ఈ మెటీరియల్ అయితే డ్యూరబుల్‌గా ఉంటుంది అని ఎందుకు అంటే బడ్జెట్ వల్ల స్కిప్ చేస్తారో మరి తెలియక స్కిప్ చేస్తారో మరి ఎక్కువ మంది స్కిప్ చేసేది. ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఆల్‌మోస్ట్ ఆన్సర్ చేసింది క్వెషన్‌ని. ఇది కాకుండా ఇంకేదైనా పాయింట్ ఉందా ఎక్కువ కస్టమర్స్ స్కిప్ చేసేది? యాహ్! దేర్ ఈస్ వన్ క్రూషియల్ థింగ్ అండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్జ్ బ్యాండ్ అన్నమాట. ఎడ్జ్ బ్యాండ్. ఎడ్జ్ బ్యాండ్ ఐల్ షో యూ. ఐ హావ్ ఇట్ హియర్. ఈ టేప్స్ ఉన్నాయి గదా! ఇవి జస్ట్ శాంపిల్స్ ఆఫ్ ద టేప్స్ అన్నమాట. ఇదేంటంటే దిస్ ఈస్ ప్లాస్టిక్ టేప్. ఇది ప్లాస్టిక్. గట్టిగా ఉంది. యాహ్! ఇది జనరల్‌గా మాన్యుయల్‌గా పనిచేసే వాళ్ళు దీన్ని వాడరు. ఎందుకంటే దీన్ని అతికియడము, మళ్ళీ దీన్ని రౌటింగ్ జేయడము ఇదంతా చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట. అదే ఒక లామినేట్ ముక్కని కట్ చేసి ఏసేయడం ఈస్ మచ్ మోర్ ఈజియర్. ఓకే. సో, నేనేం చెప్తానంటే ఇఫ్ ఎనీవన్ ఈస్ డూయింగ్ గెట్టింగ్ ఫర్నిచర్ డన్ యూ నీడ్ ఈ వర్క్ జేయడానికి మెషిన్స్ కావాలి. లైక్ గుడ్ మెషిన్స్ కావాలి. తొందర గావాలంటే. హ్యాండ్ రౌటర్స్ గూడా ఉంటాయి. కానీ చాలా టైమ్ కన్స్యూమింగ్. పెద్ద మెషిన్స్ అయితే ఇది చాలా ఈజీగా అవుతది. దీనివల్ల ఏం జరుగుతదంటే, మీరు ప్లైకి పైనుండి, కింద నుండి లామినేట్ ఏస్తాం మనం. హ్మ్. అప్ అండ్ డౌన్ లామినేట్ ఏస్తాం. బట్ ద కోర్ ఆఫ్ ద ప్లై ఇట్ గెట్స్ సీల్డ్. లైక్ ఇప్పుడు ఇది, ఇది ప్లై ఇది ప్లై ఓకే. అండి. ఓకే. అప్ అండ్ డౌన్. ఇది సీల్ చేస్తాం మనం లామినేట్‌తో. ఈ కోర్ ఉంది గదా! దీన్ని సీల్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి పీవీసీ ప్లాస్టిక్ గదా! ఆ ఎడ్జ్ బ్యాండింగ్ పర్మనెంట్‌గా గమ్ ఉంటది. అది గూడా ప్లాస్టిక్ మెల్ట్ అయి ఉంటది. ఇట్స్ నాట్ దట్ ఫెవికాల్ గమ్ కాదు. ఇండస్ట్రీస్‌లో ఏంటంటే ప్లాస్టిక్‌ని మెల్ట్ చేసి ఆ హీట్‌లో ప్రెస్ అయితాయి. ఫర్ లైఫ్ టైమ్ అయిపోతాయన్నమాట.
అలాంటిది చేస్తే ఏమైతదంటే దిస్ బికమ్స్ కంప్లీట్‌లీ వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్ మీరు ఏమన్నా అడగండి దాన్ని. దీని లోపలికెళ్ళాలంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీథింగ్. సో ఓహ్! దట్ ఈస్ హౌ మాడ్యులర్‌లోకెందుకు మాడ్యులర్ ఏంటి అన్నప్పుడు మాడ్యులర్‌లో ప్రతి ప్లాంక్ 360 డిగ్రీస్ నుంచి సీల్ అయిపోతది కాబట్టి బై ఇట్‌సెల్ఫ్ అది టర్మైట్ ప్రూఫ్ అయిపోతది. వాటర్ ప్రూఫ్ అయిపోతది. ఇట్ స్టాండ్స్ ఫర్ లైక్ వెరీ లాంగ్ టైమ్. సో let the customers know that edge banding is very important and edge banding తో అయ్యే ఫర్నిచర్ మీకు లాంగ్ లైఫ్ ఇస్తది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి. అవునండి. చాలా మందికి ఈ చెదల మందు వలన ఇంట్లో పిల్లలుంటారు, పెద్దవాళ్ళుంటారు. అదొక పెద్ద హెడేక్ అయిపోయింది కదా! బట్ ఈ పాయింట్‌ని గనక గుర్తుపెట్టుకున్న మీరు ఇంకొకరికి షేర్ చేసిన ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యూ వుడ్ బి సేవింగ్ చాలా అమౌంట్ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళైతారన్నమాట. సరే ఇప్పుడు మనకు తెలుసు టెస్లా కార్ క్రేజ్ ఏంటి? ఇండియాకి ఇంకా రాలేదు కానీ అబ్రాడ్‌లో అంతా ఎవ్రీబడీ మాకు సాధ్యమైనంత మంది మేమందరం కూడా టెస్లా కార్సే వాడతామన్నమాట. సో ఫర్నిచర్ దగ్గరకొచ్చేసరికి ఫ్యూచరిస్టిక్‌గా, స్లీక్‌గా, స్మార్ట్‌గా టెస్లా ఇదంటే అంటే మోడర్న్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉన్న మెటీరియల్స్ గాని, అవి గాని స్లీక్ అండ్ స్మార్ట్‌గా కబోర్డ్స్ అండ్ వార్డ్‌రోబ్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే చాలా వచ్చాయండి. న్యూమరస్ సమ్‌టైమ్స్ నేనే ఇంత ఇన్వాల్వ్డ్ అయి ఉంటాం కదా! ఎవ్రీడే మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఈ పనిలోనే ఉంటాము. స్టిల్ వెన్ ఐ ట్రై టు స్క్రాల్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఆల్ కదా! I find new things. People are coming up with latest and crazy ideas. నేను other day when I visited the exhibition, ఇది ఒక ఎక్స్‌పో కూడా జరుగుతా ఉంటాయి ఇవి రెగ్యులర్‌గా. ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేసినప్పుడు దేర్ వాస్ ఎ వార్డ్‌రోబ్ విచ్ వర్క్స్ ఆన్ గెస్చర్స్. గెస్చర్స్ విత్ ఎ వార్డ్‌రోబ్. You just ఓకే. sit on the bed and దానిలో ఉందా లేదా అవును చూసుకోవడానికి చూసుకోవాలి. యూ కెన్ ఫ్రమ్ హియర్ అట్ ఎ సర్టెన్ డిస్టెన్స్ లైక్ 6 to 7 ఫీట్ దూరంలో ఉండి కూడా మీ చెయ్యిని ఇట్లా అంటే ద వార్డ్‌రోబ్ షట్టర్ ఓపెన్స్. I was like హ్యాపీలో వచ్చిందది. దే హావ్ ఎగ్జిబిటెడ్ దట్. I was like పోను అసలు ఫర్నిచర్ ఏమైపోతది అనేది ఐ వాస్ ఆల్సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ కిచెన్స్ అండి. కిచెన్స్ ఆల్సో గెస్చర్స్‌తో పనిచేసేవి ఎన్నో ఉన్నాయి. యూ వాంట్ టు లిఫ్ట్ ద షట్టర్ దట్ ఈస్ పైన ఉంది. మనకు చెయ్యి అందదు. ఎలా చేయాలి అనుకుంటే యూ జస్ట్ డూ దట్ గెస్చర్ అండర్‌నీత్ ద క్యాబినెట్. ఇట్ ఓపెన్స్ అప్. అండ్ మళ్ళీ మీరు చేయితో ఇలా గెస్చర్ అనగానే ఇట్ కమ్స్ డౌన్. అగైన్ ఫర్నిచర్‌లో అంత టెక్నాలజీ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ లాస్ట్ అండ్ ఆల్. Yes. బట్ ద కంపెనీస్ ఆర్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో తయారు చేసారు పెట్టారన్నట్టు. దీస్ పీపుల్ డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసి దే విల్ కమ్ అప్ విత్ దీస్ ఐడియాస్. సో దేర్ ఆర్ ట్రస్టబుల్ బ్రాండ్స్ దట్ బట్ అగైన్ ఇట్ కమ్స్ విత్ మనీ. యా. సో ఫారిన్‌లో కూడా టాప్స్, వాటర్ సింక్స్ దగ్గర వాటర్ కూడా ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ ఉండదు. జస్ట్ ఇలా కింద పెట్టేస్తే వాటర్ కరెక్ట్. వచ్చేస్తుంటాయి. సార్ చెప్పినట్లు ఆ జెస్చర్స్ మీద ఆపరేట్ అయ్యేటివి చాలానే ఉన్నాయి. ఫారిన్‌లో వచ్చేసాయి. బట్ ఇండియాలో కూడా అది లేటెస్ట్‌గా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే క్రిస్టల్ ఇంటీరియర్స్ వాళ్ళు Correct. We are associated with all brands and we don't sell any brand. Let me make this very clear. Crystal Interior will not sell any brand. ఎనీ మా దగ్గర ఒక స్టాండర్డ్ ప్లై ఉంది దట్ వీ ట్రస్ట్ ఏంటంటే ఎకనామికల్ బ్రాండ్ ఒకటి ఎవరైనా చూస్ చేసుకుంటాం కదా అలా. అండ్ వీ హ్యావ్ ఆల్ బ్రాండ్స్ అసోసియేటెడ్ విత్ అస్. సెంచరీలో ప్లై కానీ ఆస్టిన్ కానీ ఆస్క్ ఎనీ బ్రాండ్ నా దగ్గర లేకపోయినా నేను మార్కెట్లో తెప్పించైనా మీకు అది ఇస్తాను. అండ్ ద కోట్ విల్ బి అకార్డింగ్ టు ద బ్రాండ్ బికాస్ ఒక్కొక్క బ్రాండ్ ప్రైస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫీచర్ ఉన్న ప్లై ఇప్పుడు సేమ్ బ్రాండ్లో సపోజ్ సెంచరీలోనే దెర్ ఇస్ ఫైర్ రిటార్డెంట్ క్వాలిటీ ఇట్ కమ్స్ విత్ హైయర్ కాస్ట్. అట్లా మీకు ఏం కావాలి, క్లయింట్కి ఏం మెటీరియల్ కావాలి, ఏం హార్డ్వేర్ కావాలి, ఏం లామినేట్స్ కావాలి, అదంతా తీసుకొనే కోట్ ఇస్తాం. వీ డోంట్ సెల్ ఎనీథింగ్. ఐఎమ్ మేకింగ్ మనీ ఆన్ ద ప్రాసెస్. ప్రాసెస్. నేను దాని ఫర్నిచర్ చేయాలి. లాగా మార్చి అక్కడ ఫిట్ చేయడం కోసమే నా పని. ఆ మెషినరీ ఉంది నా దగ్గర. నేను ప్లై తయారు చేయను, లామినేట్ తయారు చేయను, గ్లాస్ తయారు చేయను, ఏది ప్రొడక్షన్ చేయను. అయిన దాన్ని కస్టమైజ్ చేసి ఐ ఫిట్ ఇట్ అకార్డింగ్ టు ద నీడ్. కస్టమర్స్ ఉన్న హెడేక్ ని మాత్రం తీసేస్తారు దాన్ని డెఫినెట్ గా. సో డిఫరెంట్ పీపుల్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ రకమైన ఫర్నిచర్ కి ఇది కావాలి అంటే దాని కింద ఉన్న చిన్న సెన్సరీ లైట్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అవి ఎక్కడ తీసుకురావాలి. ఈ హెడేక్స్ మనకు అవసరం లేదు. డిజైన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి సో ఇది నా డిజైన్, ఇది నా ఐడియా, ఇది నా బడ్జెట్, మీరు చేయగలుగుతారా, ఎంతలో చేయగలుగుతారు, నాకు ఇంతలో కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా మొత్తం మన హెడేక్ అంతా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు, వాళ్ళు డీల్ చేసుకుంటారు. లాస్ట్ 20 years నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఒక మెటీరియల్ ఉందా అంటే నమ్మసత్యంగా అందరూ అప్పట్లో మన పెద్దవాళ్ళు నమ్మింది అండ్ ఇప్పుడు కూడా చాలా మంది
ఆఫీసెస్ కానీ, కమర్షియల్ స్పేసెస్ కానీ మీరు అవి కూడా డిజైన్ చేస్తారు కదా? యాహ్! ఇల్లు కానీ వీటన్నిటి నుంచి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు విన్నర్ లాగా వస్తున్న ఒక మెటీరియల్ ఏంటి? అది కిచెన్ ఆర్ వార్డ్‌రోబ్స్ ఈ రెండిటికి సంబంధించి. వుడ్‌లో అండి. ఆ! మనకి షీట్ గూడ్స్ అని ఉంటాయన్నమాట. షీట్? ఇంతకుముందు షీట్ గూడ్స్ అంటామన్నమాట. దే కమ్ ఇన్ ద సైజ్ ఆఫ్ 8x4, 8 ఫీట్ లెంగ్త్ అండ్ 4 ఫీట్ విడ్త్‌లో వస్తాయి. వీటిని షీట్ గూడ్స్ అంటారు. అయితే ఇవెందుకు అనంటే చెక్కని మనం కట్ చేయగలిగితే యూ విల్ ఓన్లీ ఫైండ్ కొన్ని మొద్దులు మాత్రమే ఓ 2 ఫీట్ వరకు వస్తాయి. చెట్టు ఎంత ఉంటదండి? దాని బాకి ఇంత ఉంటది కదా! సో దాన్ని పీసెస్ లాగా జాయిన్ చేసుకోవాలి. ఫర్నిచర్ అలా అచీవ్ చేయలేం కాబట్టి దే హావ్ కమ్ అప్ విత్ షీట్ గూడ్స్ అన్నమాట. అంటే ఒక 8x4 పెద్ద షీట్స్‌తో వచ్చారు. దట్ ఈస్ హౌ అవర్ డోర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్. సో దట్ ఈస్ హౌ దిస్ థింగ్ హస్ అరైవ్డ్. దిస్ ఈస్ కాల్డ్ ప్లై. ప్లై అనేది ఏంటంటామంటే ఇట్లా లేయర్స్ ఒకదాని మీద ఒకటి అతికిచ్చి ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ 13 లేయర్స్ ఇలా ప్రెస్ చేసి ఉంటాయి. కొన్ని బ్రాండ్స్‌లో 15 లేయర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద థిక్‌నెస్. మనకి 12 కావాలి, 16 కావాలి, 18 కావాలి అదంతా మనం డిఫైన్ చేసుకుంటాం. సో దీన్ని ప్లై అంటాం అన్నమాట. వెరీ డ్యూరబుల్. ఎగ్జాక్ట్‌లీ జస్ట్ ద థింగ్ దట్ వి నీడ్ ఫర్ ఫర్నిచర్. జస్ట్ ద థింగ్. కరెక్ట్. ప్లై అంత స్టాండర్డ్ ఐటెమ్ ఏది ఉండదు. అలా అని మనం ప్లై అన్ని చోట్ల వాడలేం. బికాస్ ప్లై ఈజ్ హెవీ. యూ కెనాట్ యూజ్ దిస్ ఆన్ డోర్స్. షట్టర్స్ వాడకూడదు. మీరు ఎప్పుడైనా పాత ఇల్లులు చూస్తే డోర్స్ అన్ని హ్యాంగ్ అయిపోయి, వీక్ అయిపోయి ఉంటాయన్నమాట. ఎందుకు అనంటే దాని వెయిట్ బేర్ చేయలేదు. సో ఇండస్ట్రీ హస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎ బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ ఏంటంటే ఇట్స్ ఎ పైన్ వుడ్‌తో తయారు చేసేది. ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ ఎ బ్లాక్ బోర్డ్. ఐఎమ్ షూర్ పీపుల్ కెన్ సీ దిస్. దీంట్లో బ్లాక్స్ ఉంటాయి ఇట్లా. ఓకే. ఇట్లా వుడెన్ బ్లాక్స్ ఉంటాయన్నమాట స్ట్రెయిట్‌గా. ఓకే. ఓకే. అండ్ దిస్ ఈస్ పైన్ వుడ్ మెటీరియల్. కంపారిటివ్లీ ప్లై కైనా చాలా వెయిట్ తక్కువ ఉంటది. అండ్ బీయింగ్ బ్లాక్ స్ట్రక్చర్ ఇన్‌సైడ్ దిస్ వోంట్ బెండ్. ప్లై ఏంటంటే లేయర్ అతికిస్తాం కదా! కెమికల్ రియాక్షన్ వల్ల దానికి ఇంకా ఇలా అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా అయ్యే ఛాన్స్ వింటర్‌లో ఉంది. కొన్నిసార్లు తలుపులు కరెక్ట్. పడవు. సమ్మర్‌లో కొన్నిసార్లు లూజ్ అయితుంటాయి. ఇవన్నీ వుడ్ అది ఎక్స్‌పాన్షన్ అని. సాలిడ్ వుడ్‌కి అలా జరుగుతది. ప్లైవుడ్ ఏమైపోతదంటే బెండ్ అయిపోతది. ఎందుకంటే ఫెవికాల్ మనం అంటిస్తాం కదా! ఆ హీట్ వల్ల ఏమైపోతదంటే మధ్యలో లోపల ఉన్నయన్నీ layers లేయర్సే కదా! అవన్నీ ఒక టెండెన్సీకొచ్చి కొన్ని బోర్డ్స్ బెండ్ అయిపోతాయి. అందుకని ఎప్పుడే గాని షట్టర్స్ విషయంకొస్తే ఆల్వేస్ యూజ్ బ్లాక్ బోర్డ్స్. షట్టర్స్ అంటే ఎక్కడ వాడతారండి? డోర్స్ అండి. ఎనీ డోర్. ఓహ్! ఇప్పుడు షట్టర్స్ అంటే కిచెన్‌కి షట్ చేయడానికి వాడేటివి అని ఉంటుంది. వార్డ్‌రోబ్ మూస్తాం కదా! దానికైనా పైన లాఫ్ట్‌లో మూసేదైనా కిచెన్ ఓకే. అయినా ఏదైనా కూడా షట్టర్స్ అంటాం. ఆ డోర్స్. షట్టర్స్‌ని ఆల్వేస్ హ్యావ్ బ్లాక్ బోర్డ్స్ ఫర్ దోస్. Light in weight and being the block structure, they stand for very long time. Yeah. So the go-to material is like ply and laminates. ఇప్పుడు acrylics వచ్చాయని మీకు చెప్పా కదా! Acrylics have like come up కొంచెం రీసెంట్‌గా కౌంట్ ఇట్ లైక్ 7 to 8 or maybe 10 years. కానీ లామినేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు దాన్ని డెకోలం అని పిలిచేవాళ్ళు. డెకోలమ్స్ ఏవైతే ఉన్నాయో 30 ఇయర్స్ నుంచి ఉన్నాయండి. నేను చిన్నగున్నప్పుడు మా బెడ్ డెకోలంతో చేయించాం. విచ్ ఈస్ స్టిల్ స్టాండర్డ్. అంటే ఇట్ హస్ ప్రూవెన్ హిమ్‌సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ డ్యూరబుల్. ఇవి యెట్ హావ్ టు బి ప్రూవ్డ్. ఇంకంత టైం కాలేదు వీటికి. సో నన్ను అడిగితే ఎక్కువ మట్టికి ఫర్నిచర్ గో ఫర్ ప్లైవుడ్ అండ్ లామినేట్స్. అండ్ మెటీరియల్స్ సెక్షన్ క్లోజ్ చేసే ముందర ఒక్క లాస్ట్ క్వెషన్. చాలా మంది ఇప్పుడు ఇల్లు అయితే చేంజ్ చేసుకున్నారు. లగ్జూరియస్ గా ఉంటున్నారు. పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు ఫారిన్ కంట్రీస్ కి. ఎక్కువ మంది దగ్గర వినే ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్ లో జారి పడిపోయి చాలా మంది కోమా స్టేజెస్ కి వెళ్ళిపోయి తర్వాత జరగడానికి జరుగుతుంది అనమాట. మీరు ఇచ్చే సజెషన్ ఈ బాత్రూమ్ లో యూజ్ చేసే టైల్స్ గురించి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా ఉపయోగపడడానికి చూస్తున్న మన వ్యూవర్స్ కి? కొంచెం ఎక్స్‌పెన్సివ్ థాట్ అండి. థాట్ వైస్ మాత్రమే. బట్ ఇట్ విల్ డెఫినెట్‌లీ వర్కౌట్ బిలీవ్ మీ. ఏ బాత్రూమ్‌నైనా ఇన్ ద కాంటాక్ట్స్ దట్ యూ ఆర్ లుకింగ్ ఎట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే డ్రై ఏరియాని, వెట్ ఏరియాని డిఫరెన్షియేట్ చేయాలి. కలపొద్దు. కలపనప్పుడు ఏమైతుందంటే మార్కెట్‌లో చాలా యాంటీ స్కిడ్ టైల్స్, లపోత్రాన్ గ్రైనైట్స్ ఇట్లాంటివి చాలా వచ్చినాయి. రఫ్‌గా ఉంటాయి, జారవు. బట్ ఎక్కడైతే వాటర్ మనం దాని కాంటాక్ట్ అయితదో అక్కడ ఛాన్సెస్ పెరుగుతాయి. సో నేనేం చెప్తానంటే ఒక చిన్న గ్లాస్ పార్టిషన్ ఓకే. which will divide the wet area from the dry area.
అలా మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కొద్దిగా ఎక్స్‌పెన్సివే. అంటే నాట్ ఇన్ లైక్ లాక్స్ ఆఫ్ రూపీస్. కొన్ని థౌసండ్సే ఖర్చు పెడతాము. చిన్న రాడ్ లాంటిది గూడా ఫారిన్ కంట్రీస్‌లో చాలా మంది ఒక రాడ్ పెట్టుకుంటుంటారు. సో దట్ నిద్రలో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు బాత్రూమ్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఆ రాడ్ పెట్టుకొని బయటికి రాగలుగుతారు. సో సపోర్ట్ యాంగిల్స్ హార్డ్‌వేర్‌లో గూడా ఉన్నాయండి. ఐ మీన్ వెరీ రినౌడ్ బ్రాండ్స్ గూడా అవి ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాయి. ఓకే. సో ఇంతటితో మన మెటీరియల్ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో అసలు వీళ్ళు మెటీరియల్స్ ఎలా చేస్తారు? ఏంటి? ఫ్యాక్టరీలో ఒక లుక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎంతోమంది ఇచ్చిన సలహా ఏంటంటే, ఒకటే లెంగ్త్‌లో మొత్తం వీడియోని పెట్టేయకండి. చాలామందికి అంతసేపు చూసే ఓపిక ఉండదు అని. ఈ వీడియో కూడా బిట్స్‌గా ప్రస్తుతానికి డివైడ్ చేశాను కానీ, ఫుల్ లెంగ్త్ వీడియో వచ్చే శనివారం ఖచ్చితంగా అప్లోడ్ చేయబడుతుంది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసిన వాళ్ళైతే ఛానల్‌ని ఎంకరేజ్ చేసిన వాళ్ళైతారు. అంతేకాకుండా ఒక కమెంట్‌ని మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా సంతోషం. నేను